అలాగే వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద మూవీ లాల్ సలాం యాక్టెడ్ బై రజనీకాంత్ గారు అండ్ విక్కీ విశాల్ గారు. బేసిక్గా ఇది విక్కీ విశాల్ గారి మూవీ. రజనీకాంత్ గారు ఒక ఇంపార్టెంట్ రోల్ అయితే చేయడం జరిగింది. ముందు బేసిక్గా ఆయనది క్యామియో గెస్ట్ అపీరెన్స్ అన్నారు, కానీ అలా అయితే కాదు. త్రూ అవుట్ ద మూవీ ఉంటుంది ఆయన క్యారెక్టర్ కూడా. కాకపోతే ఏంటంటే ఆయన లెవెల్ ఆఫ్ ఆయన చేసే టైప్ ఆఫ్ క్యారెక్టర్ అయితే కాదు. బట్ ఇంకా వాళ్ళ అమ్మాయి కోసం చేయడం జరిగింది. అంటే వాళ్ళ అమ్మాయి ఈ మూవీ డైరెక్టర్, సో అందుకనే ఆయన అయితే చేయడం జరిగింది. అలాగే మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్తో ఇన్వెస్ట్ చేసినట్టయితే చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. అయితే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నప్పటికీ కూడా అప్స్టాక్స్ ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి కనుక మీరు అప్స్టాక్స్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్టయితే మీరు ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే ఆ లింక్ మీద క్లిక్ చేసి అప్స్టాక్స్లో ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీ యొక్క స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు. అండ్ ఇంకా లాల్ సలాం మూవీ విషయానికి వచ్చినట్టయితే మూవీ అయితే జస్ట్ ఓకే అని చెప్పొచ్చు. అంటే బేసిక్గా సినిమాలో ప్లస్ పాయింట్స్ అంటే క్లైమాక్స్ లాస్ట్ 30 నిమిషాల్లో ఒక 2-3 సీన్స్ ఉంటాయి. ఆ సీన్స్ చాలా బాగా అనిపిస్తాయి. అంటే చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది, అట్ ద సేమ్ టైం కొంచెం ఎమోషనల్గా కూడా అనిపిస్తుంది. బట్ మిగతా పోర్షన్ ఆఫ్ మూవీ అంతా కూడా స్టార్టింగ్ నుంచి కూడా చాలా ఫ్లాట్గా అలా వెళ్ళిపోతూ ఉంటుంది అంతే. ఎక్కడా కూడా హై మూమెంట్స్ కానీ వావ్ మూమెంట్స్ కానీ ఉండవు. రజనీకాంత్ గారిని ఇనీషియల్గా చూపించినప్పుడు ఇంకా ఆయనకి తగ్గట్టుగా ఆ ఎలివేషన్ షాట్స్ అవన్నీ కొంతవరకు ఉంటాయి, కానీ మళ్ళీ ఆ తర్వాత ఆయన వెర్షన్ అయిపోయి కథ స్టార్ట్ అవ్వగానే మళ్ళీ ఇంకా అలాగే రెగ్యులర్గా స్లోగా వెళ్తూ ఉంటుంది. సో ఎక్కడా కూడా కొత్తగా అనిపించదు. చాలా వరకు ప్రిడిక్ట్ చేసేయచ్చు సినిమాని. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ సినిమాలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే బేసిక్గా సినిమా ఒక దగ్గర స్టార్ట్ అవుతుంది. అంటే ఆల్రెడీ ఒక ఇన్సిడెంట్ అయిపోయిన తర్వాతే సినిమా స్టార్ట్ అవుతుంది. అండ్ ఆ తర్వాత చాలా రకాల సీన్స్, చాలా రకాల సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి. అయితే కట్ చేస్తే అందులో ఏది రియల్ ఏది పాస్ట్ అనేది అసలు అర్థం కాదు. అంటే బేసిక్గా ఫ్లాష్ బ్యాక్ని చూపిస్తూ ఆ సిచ్యువేషన్స్ అన్నిటినీ కూడా మనకి ఎస్టాబ్లిష్ చేస్తూ మనకి ఏదైతే గొడవతో స్టార్ట్ అయిందో ఆ గొడవ దగ్గర తీసుకొని వస్తారు. ఇది ఆ ప్రీ క్లైమాక్స్ కంటే ముందు ఆ 30 నిమిషాలు బాగుందని చెప్పాను కదా, సో దానికి ముందు ఆ గొడవ దగ్గర తీసుకొని వస్తారు. అప్పటి వరకు అర్థం కాదు అసలు అప్పటి వరకు జరిగిన వాటిల్లో చాలా సీన్స్ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ అని. సో ఫ్లాష్ బ్యాక్కి ప్రజెంట్కి అంటే ఇప్పుడు జరుగుతున్న దానికి ఆల్రెడీ జరిగిన దానికి తేడా చూపించరు. రెండు ఒకలాగే వెళుతూ ఉంటాయి అండ్ రెండు ఇప్పుడు జరుగుతున్నట్టే కనబడుతూ ఉంటాయి. కానీ కట్ చేస్తే కథ ఏ గొడవతో అయితే స్టార్ట్ అయిందో ఆ గొడవకు సంబంధించిన సీన్స్ అన్నీ కూడా మధ్యలో చూపిస్తుంటారు. అది బేసిక్గా ఆ సీను సినిమా స్టార్ట్ అయిన 2 గంటల తర్వాత వస్తుంది. అది వచ్చేంత వరకు ఇప్పటివరకు చూపించిన ఫ్లాష్ బ్యాక్ సీన్స్ అనే విషయం అర్థం కాదు. అది బేసిక్గా చాలా పెద్ద మైనస్ అని చెప్పొచ్చు. అంటే ఏదైతే వెర్షన్ ఉందో అంటే బ్యాక్ స్టోరీ తర్వాత ప్రజెంట్ స్టోరీ రెండు నడిచే విధానం ఉంటుంది కదా, దాన్ని చూపించడం అసలు ఏమాత్రం బాగాలేదు. రెండు ఒకటే అన్నట్టు చూపించారు. కట్ చేస్తే ఇంకొకటి. సో అదన్నమాట చాలా పెద్ద ప్రాబ్లం అది. సో బేసిక్గా సినిమా వెళ్ళే విధానం ఎలాగూ బోర్ కొడుతుంటుంది, చాలా ఫ్లాట్గా వెళ్తుంటుంది. అండ్ ఆ ప్రీ క్లైమాక్స్లో కూడా ఒక 2-3 సీన్లు బాగుంటాయి. మళ్ళీ ఆ తర్వాత అది కూడా ఇంకా సాగుతున్న ఫీలింగే వస్తుంటుంది, ప్రొలాంగ్ అవుతున్న ఫీలింగే వస్తుంటుంది. రజనీకాంత్ గారి స్పెషల్ అపీరెన్స్ ఉండి అండ్ చాలా చోట్ల ఆయనకు సంబంధించిన ఇంపార్టెంట్ సీన్స్ ఉన్నప్పటికీ కూడా ఆయనకు సంబంధించినవి కూడా ఎక్కడా కూడా కనెక్ట్ కావు. సో అదొక పెద్ద మైనస్ అని చెప్పొచ్చు. అన్నిటికంటే మోస్ట్ వరస్ట్ పార్ట్ ఏంటంటే రజనీకాంత్ గారి డబ్బింగ్. బేసిక్గా మనో గారి వాయిస్ ఆయనకు సెట్ అవుతుంది. సాయి కుమార్ గారితో డబ్బింగ్ చెప్పించడం జరిగింది. ఒక్క పెదరాయిడ్లోనే సెట్ అయింది, అది ఇంకెక్కడ కూడా సెట్ కాదు అది. సో బేసిక్గా ఇన్నాళ్ళుగా అలవాటు పడిపోయిన తర్వాత మనో గారితో కాకుండా మళ్ళీ సాయి కుమార్ గారితో డబ్బింగ్ చెప్పిస్తుంటే అసలు సినిమాలో మొదటి 45 నిమిషాల్లో కూడా రజనీకాంత్ గారు కొన్ని సీన్స్ ఉంటాయి. ఆ టైంలో వెనక బ్యాక్గ్రౌండ్లో సాయి కుమార్ గారి వాయిస్ వస్తుంటే అది రజనీకాంత్ గారే మాట్లాడుతున్నారు అని అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది అనమాట. అంటే అది అర్థం కావట్లే ఎవరు మాట్లాడుతున్నారు, ఓహో ఓకే ఓకే రజనీకాంత్ గారే కదా ఓకే అనే పాయింట్ వస్తుంది. అంత వరస్ట్ ఆస్పెక్ట్ అది. అంటే బేసిక్గా మనం బాగా అలవాటు పడిపోయాం కదా, సో అస్సలు ఏమాత్రం సెట్ అవ్వలేదు, ఏమాత్రం బాగాలేదని అనిపించింది నాకైతే ఆయన డబ్బింగ్ అయితే. అంటే సాయి కుమార్ గారి వాయిస్ ఆబ్వియస్లీ సెట్ అవుతుంది, అది కొన్ని రకాల క్యారెక్టర్లకి సాయి కుమార్ గారికి తర్వాత రాజశేఖర్ గారికి వీళ్ళకి సెట్ అవుతుంది, కానీ ఇక్కడ రజనీకాంత్ గారికి సెట్ అవ్వలేదు అసలు. సో అదొక పెద్ద ప్రాబ్లం అని చెప్పొచ్చు. సో బేసిక్గా మూవీ అయితే మాత్రం మెజారిటీ ఆఫ్ ద పోర్షన్లో అసలు ఎంగేజ్ చేయలేకపోతుంటుంది, అలా బోర్ కొట్టిస్తూనే ఉంటుంది కంటిన్యూస్గా. సో అది పెద్ద ప్రాబ్లం ఈ సినిమాకి అయితే మాత్రం. సో అందుకే ఓవరాల్గా మూవీ అయితే మాత్రం
జస్ట్ ఓకే అనిపిస్తుంది. అది కూడా సింపుల్‌గా చెప్తున్నాను కదా! జస్ట్ బికాస్ ఆఫ్ దోస్ 2 సీన్‌లు అంటే లాస్ట్‌లో ఒక 2 సీన్‌లు ఉంటాయి. ఆ 2 సీన్‌లు కొంచెం బెటర్ అనిపిస్తది అంతే తప్ప ఇంకెక్కడా కూడా సినిమా బాగున్న ఫీలింగ్ అయితే రాదు. అంటే ఒకటేంటంటే ఇద్దరు ఫ్రెండ్స్‌కి సంబంధించిన సీన్ ఒకటుంటది లాస్ట్‌లో. చిన్నప్పటి నుంచి ఉన్న ఫ్రెండ్స్‌కి సంబంధించింది. తర్వాత ఇంకొకటేమో ఆ ఊరికి సంబంధించిన సమస్యలకు ఒక పరిష్కారం కైండ్ ఆఫ్ సీన్ ఒకటుంటది. ఆ 2 సీన్‌లు బావుంటాయి తప్ప ఇంక మిగతావేవి కూడా అసలు బాగున్నాయి అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ రాదు. అలా ఎళ్తూ ఉంటదంతే సినిమా. సో, అది ప్రాబ్లమ్. అండ్ ఇంకా ఆర్టిస్ట్‌ల పెర్ఫార్మన్సెస్ విషయానికొచ్చినట్టయితే అందరూ చేయడం అయితే బానే జేశారు. విక్కీ విశాల్ గారు ఉన్నంత వరకు ఆయనైతే బానే జేశారు గానీ, ఎందుకో ఆ క్యారెక్టర్‌లోనే అంత పవర్ ఉన్న ఫీలింగ్ అయితే రాదు. బేసిక్‌గా ఒక పెద్ద ప్రాబ్లమ్‌ని హీరో సాల్వ్ జేస్తుంటాడు. కానీ ఏం జేస్తుంటాడో ఏం అర్థం గాదు. జస్ట్ అలా ఎళ్ళిపోతూ ఉంటదంతే. ఆ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ గూడా దానంతట అది అయిపోతున్నట్టు చూపిస్తారు. సో, క్రికెట్‌కి సంబంధించిన కొన్ని సీన్స్ ఉంటాయి. అవి కొంతవరకు ఓకే గానీ, అవి గూడా అంత ఎక్స్‌ట్రార్డినరీగా అనిపించలేదు. సో, రజనీకాంత్ గారికి సంబంధించి ఒక ఎమోషనల్ సీన్ ఉంటది. అది గూడా బానే అనిపిస్తది. బట్ చెప్తున్నాను కదా! లిటరల్లీ మహా అయితే ఒక 3, 4 సీన్స్ వరకు ఓకే తప్పిస్తే, ఓవరాల్‌గా మూవీ అయితే మాత్రం అసలు ఏముండదు. అండ్ టూ మచ్ పర్ఫార్మెన్స్‌కి గూడా ఎవరికీ స్కోప్ అయితే లేదు. రజనీకాంత్ గారు ఆబ్వియస్‌లీ ఉన్నంత సేపు ఆయన ఎనర్జిటిక్ పర్ఫార్మెన్సెస్ ఉంటాయి. అండ్ ఆయన స్క్రీన్ ప్రెజెన్సే వావ్ అనిపిస్తది గానీ, తర్వాత తర్వాత ఎళ్తూ ఉన్న కొద్దీ ఆయన క్యారెక్టరైజేషన్‌లో కూడా ఏదో సిల్లీ వెర్షన్ ఒకటి పెట్టడం జరిగింది. సో, అది ఎందుకో అంత ప్రాపర్‌గా కనెక్ట్ అయిన ఫీలింగ్ అయితే రాదు. తర్వాత రజనీకాంత్ గారితో ఒక మెసేజ్ చెప్పించే ప్రయత్నం చేశారు. అంటే లైక్ హిందూ, ముస్లిం ఆ కాన్సెప్ట్ మీద ఒక మెసేజ్ చెప్పించే ప్రయత్నం చేశారు. అది ఆల్రెడీ చాలా సార్లు మనం చాలా రకాలుగా విన్న మెసేజే. మళ్ళీ కొత్తదైతే ఏమీ గాదు. సో, అదొక ప్రాబ్లమ్. సో, ఎక్కడ కూడా ఏమీ వావ్ అని గానీ, అద్భుతంగా ఉందని గానీ అయితే మాత్రం అనిపించదు. సో, అది వచ్చిన ప్రాబ్లమ్. చాలా వరకు ప్రిడిక్ట్ చేసేయొచ్చు సినిమాని ఫర్దర్‌గా ఏమవుతూ ఉంటదనేది. సో, మిగతా ఆర్టిస్టులందరూ కూడా వాళ్ళకున్నంత వరకు బానే చేసినా కూడా అసలు ఎక్కడ ఏది ఫుల్‌ఫిల్ అయిన ఫీలింగ్ అయితే రాదు. సో, అది ప్రాబ్లమ్. అండ్ ఇంక డైరెక్షన్ విషయానికొచ్చినట్టయితే డైరెక్షన్ అయితే ఓకే. అంటే తీసుకున్న కాన్సెప్ట్ బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే దాన్ని ప్రెజెంట్ చేయడం అయితే మాత్రం ఎంగేజింగ్‌గా అసలు వర్కౌట్ అయ్యేటట్టుగా ప్రెజెంట్ చేయలేదు. సో, అది వచ్చిన ప్రాబ్లమ్. సో, డైరెక్షన్ సైడే మేజర్ ఫాల్ట్ అయితే ఉంది. అండ్ ఇంక సాంగ్స్ అండ్ బీజీఎమ్స్ విషయానికొచ్చినట్టయితే అసలు ఏవి బాలేవు. సాంగ్స్ అసలు అంటే తమిళ్ నేటివిటీకి తగ్గట్టుగానే ఉంటాయి. అది ఆబ్వియస్‌లీ మనకందరికీ తెలిసిందే. బట్ 'జైలర్' సినిమాలో ఉన్న పాటలు ఏవైతే ఉన్నాయో అవి మనకి ఇద్దరికీ బాగున్నట్టు అనిపిస్తాయి. అంటే తమిళ్ వాళ్ళకి బావుంటాయి, మనకి బావుంటాయి. అలాగే 'బీస్ట్' సినిమా బేసిక్‌గా మన దగ్గర ఆడలేదు. అక్కడ కూడా కలెక్షన్‌లు వచ్చాయి గానీ దానికి అంత మంచి టాక్ లేదు గానీ దాని పాటలు కూడా బానే ఉంటాయి. సో, బేసిక్‌గా పాటలు 2 వైపుల వాళ్ళకి అంటే తెలుగు అండ్ తమిళ్ వాళ్ళకి కూడా సూట్ అయ్యే విధంగా ఉండాలి. బట్ ఇవాళ ఏం లేవు. ఓన్లీ తమిళ్ స్టైలే ఉంటాయి. అండ్ అవి అసలు ఏమీ బాలేవు. బీజీఎమ్స్ కూడా ఏవి అంత గొప్పగా అయితే లేవు. సో, అది వచ్చిన ప్రాబ్లమ్ అంతా కూడా. సో, ఎక్కడా కూడా ఏం అనిపించలేదు. సో, ఓవరాల్‌గా మూవీ అయితే మాత్రం జస్ట్ ఓకే అని చెప్పొచ్చు. అండ్ ఇంకా ఈ మూవీకి జనరల్ మూవీ రేటింగ్స్ ప్రకారంగా నేనిచ్చే రేటింగ్ అయితే ఐ విల్ గివ్ 2.5 ఔట్ ఆఫ్ 5. సో, దాట్స్ ఇట్ గైస్. దిస్ ఇస్ ద రివ్యూ. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్స్ ఆన్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జబర్దస్త్ మైదాన్ అక్కడ కూడా వచ్చినట్టు ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మీట్ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.